హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో వర్షాల కారణంగా సిపి గేట్కి సంబంధించిన సీట్ల కేటాయింపు ఏదైతే ఉందో అది కొంచెం ఆలస్యం అయితే అవుతుందన్నమాట. ఇటు వర్షాలు అండ్ అటు ఇంకా పూర్తి కాని పరీక్షలు 4న సీట్ల కేటాయింపు కానీ ఆలస్యమయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రధాన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో పీజీ ఫస్ట్ ఇయర్ సీట్లు ఎన్నెన్ని ఉన్నాయనేది చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో 12,682 అండ్ అలాగే కాకతీయలో 12,675, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 5,345, తెలంగాణలో 4,210, మహాత్మా గాంధీలో 3,177, ఇక పాలమూరులో 3,070 సీట్స్ అయితే ఉన్నాయి. పీజీసెట్ వెబ్ కౌన్సిలింగ్లో మార్పులు అయితే చేశారు. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులలో సీట్లకు కూడా భర్తీ నిర్వహించే పీజీసెట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వర్షాలు ఎఫెక్ట్ పడింది. సో అందుకోసమని ఇంటర్నెట్ సరఫరాలు అంతా సరిగా జరగకపోవడం వల్ల చాలామందికి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ గడువు సరిగ్గా చేసుకోలేదు, అందుకని గడువు పొడిగించినట్లయితే తెలియజేశారు. నెక్స్ట్ 4-5 డేట్స్లలో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నమోదు చేసుకోవాలనేసి తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎంబీఏలో 33,000 సీట్లు ఉన్నాయంట, ఎంసీఏలో కేవలం 6,000 సీట్లే. సో ఇది చూసినాక నాకు ఒక క్షణం అనిపించింది, ఎంసీఏలో సీట్లు దొరుకుతాయా దొరకవా అనేసి అనిపించింది. బట్ నాకు ఎంసీఏ చేయాలనిపించింది, అందుకనే నేను ఎంసీఏ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంజనీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకి. అయితే ఈ ఏడాది 264 కాలేజీలలో 33,620 ఎంబీఏ సీట్లు అండ్ 65 కాలేజీలలో మాత్రమే 6,162 సీట్లు అయితే ఉండడం జరిగిందనమాట. సాంకేతిక విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. కన్వీనర్ కోటాలో 23,000 మాత్రమే ఉన్నాయి. అలాగే ఎంసీఏలో 4,583 సీట్స్ మాత్రమే ఉన్నాయి. యూనివర్సిటీల వారీగా తీసుకుంటే ఓయూలో 117 కాలేజీలలో 1,765 ఎంబీఏ అండ్ అలాగే 42 కాలేజెస్లలో 3,900 ఎంసీఏ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ఎవరైతే మేనేజ్మెంట్లో చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి అబోవ్ 4,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్లో చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలలో సీట్ వస్తుంది కాబట్టి అట్లా. నెక్స్ట్ ఏంటంటే జేఎన్టీయూలో 95 కాలేజెస్, ఎంబీఏ సీట్స్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉన్నాయి. నేను ఇక్కడ ఎంసీఏ గురించి కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నాను. 942 ఎంసీఏ సీట్స్ ఉన్నాయి అండ్ అలాగే కాకతీయ కాలేజ్లో 900 ఎంసీఏ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ యూనివర్సిటీస్లలో సోమవారం 10,634 మెంబర్స్ వరకు కౌన్సిలింగ్కి హాజరయ్యారు అండ్ 8న కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫీజ్ స్లాట్ బుకింగ్ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మంగళవారం నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ బ్రాంచ్ పైన మంచి పట్టు ఉంటే భద్రతమైన కెరీర్ అనేసి ఒక ఆర్టికల్ వచ్చింది, అది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ, పీజీ ఎవరికైతే రెగ్యులర్ డిగ్రీ చేయలేను అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేయండి, మంచిగా ఉంటుంది. మనకి ఓపెన్ డిగ్రీ చేసి జాబ్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్గా గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఓపెన్ డిగ్రీ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. అండ్ దీంట్లో బిఎల్ఐసి అని ఒక కోర్స్ ఉంటుంది, అది కేవలం 8-9 మంత్సే ఉంటుంది. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ చేయాలనుకుంటే చేయండి.